ప్రముఖ నటి అమలా పాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలి. 2009లో రిలీజ్ అయిన మలయాళం చిత్రం నీలి తామర సినిమాలో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తరువాత తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే తెలుగులో సైతం పలువురు హీరోలతో నటించిన ఈ ముద్దుగమ్మ ఇద్దరమ్మాయిలతో నాయక్, బెజవాడ సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తెలుగులో ఆమెకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో నటించి పాన్ ఇండియా లెవెల్లో అభిమానులను సొంతం చేసుకుంది. అమలా పాల్ 2014లో తమిళ దర్శకుడు విజయ్ను వివాహం చేసుకుంది. కానీ 2017లో విడాకులు తీసుకుంది. 2023లో అమల జగత్ దేశాయ్ని వివాహం చేసుకుంది. 2024 జూన్ 11న వీరికి ఇలయ్ అనే మగబిడ్డ జన్మించాడు. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె ఈ మధ్య నిర్మాతగా, నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్తకు తాను నటి అని తెలియదని వెల్లడించింది. జగత్ దేశాయ్ది గుజరాత్ అని, కానీ గోవాలో సెటిల్ అయ్యారని తెలిపింది. ఇద్దరికీ గోవాలో పరిచయం అయ్యిందని, అతడు దక్షిణాది సినిమాలు చూడడు కాబట్టి నటిని అనే విషయం తెలియదని చెప్పుకొచ్చింది. తాను కూడా ఆ విషయాన్ని తనకు చెప్పలేదని, తమ స్నేహం ప్రేమగా మారి కొన్నాళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిన తరువాత పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేసింది. ఇక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన సినిమాలని ఒక్కొక్కటిగా జగత్కు చూపించారని వివరించింది. తన సినిమాలు బాగా నచ్చాయని, అవార్డ్స్ తీసుకున్న వీడియోలు చూసి కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడని తెలిపింది. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ సినిమాలలో ఫుల్ బిజీ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.